హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ రా. ఇవాల్టి వీడియోలో మనం యువర్ అకౌంట్ ఈస్ సస్పెండెడ్, యువర్ అకౌంట్ వాయిలేటెడ్ అండ్ అన్యాక్సెప్టబుల్ బిజినెస్ ప్రాక్టీస్ పాలసీ అంటే ఏంటి? మన గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎందుకు సస్పెండ్ అయింది? అసలు ఈ అన్యాక్సెప్టబుల్ బిజినెస్ ప్రాక్టీస్ పాలసీ అంటే ఏంటి? ఒకసారి మనం తెలుసుకుందాం. మీ యొక్క బిజినెస్ ఏదో ఉందో ఆ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అవ్వకపోయినా అండ్ మీరేమన్నా బిజినెస్‌కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ పెట్టి అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లో ఒక డాక్యుమెంట్ ఉన్నా అండ్ మీరు దీన్ని టెస్టింగ్ కోసం తీసుకున్నారు గానీ అకౌంట్ రియల్‌గా మీరు వర్క్ చేయకపోయినా, సో, ఇలాంటి సందర్భాల్లో మనకి ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది సస్పెండ్ అవుతది. సో, దీనికోసం మనకి అప్పీల్ చేయాల్సి ఉంటది. సో, అప్పీల్ చేయాలంటే కాంటాక్ట్ అస్ అని ఉంది కదా! క్లిక్ ఆన్ కాంటాక్ట్ అస్. సో, కాంటాక్ట్ అస్ పైన క్లిక్ చేయంగానే ఇక్కడ సబ్మిట్ ఎన్ అప్పీల్ అని ఉంది కదా! సో, క్లిక్ ఆన్ సబ్మిట్ ఎన్ అప్పీల్. సో, ఆ తర్వాత మనకి ఇట్లా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తది. సో, కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే సో, మనకి ఇక్కడ కాంటాక్ట్ నేమ్, సో, ఈ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటది. అలాగే అండ్ కస్టమర్ కంపెనీ నేమ్ అంటే ఇందులో ఏ వెబ్‌సైట్‌కి, ఏ కంపెనీకి అయితే మనం యాడ్స్ రన్ చేస్తున్నామో ఆ కంపెనీ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కాంటాక్ట్ నేమ్, యూజర్ అనేవాళ్ళు ఎవరు అన్నది బిల్లింగ్‌లోకెళ్తే అండ్ మనం సమ్మరీ పైన క్లిక్ చేద్దాం. లెట్స్ సీ ద సమ్మరీ. మన పేరేమైనా ఉందా ఇక్కడ? లేదు. డాక్యుమెంట్స్ లేదు. బిల్లింగ్ యాక్టివిటీ లేదు. పేమెంట్ మెథడ్ లేదు. బిల్లింగ్ ట్రాన్స్‌ఫర్ ఎక్కడుంది? షేక్ జమీలా బేగం. ఇది ఏమా నేమ్. కాపీ ద నేమ్ అండ్ కాంటాక్ట్ నేమ్ ఆమెదే కదా! ఆమె నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అండ్ కస్టమర్ కంపెనీ నేమ్ అని ఉంది ఇక్కడ. కంపెనీ నేమ్ అంటే ఇప్పుడు ఇతను యాడ్ రన్ చేశాడు కదా! సో, దానికోసం క్యాంపెయిన్స్ అండ్ క్లిక్ ఆన్ క్యాంపెయిన్స్ అండ్ క్లిక్ ఆన్ యాడ్స్. యాడ్స్‌లో వెబ్‌సైట్ ఉంటది కదా! ఇదిగో అర్బన్ ఆర్‌ఓ, అర్బన్ ఆర్‌ఓ aquatech.com ఇలా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్‌సైట్ లైవ్ ఉందా లేదా మనం చూడాలి ఇక్కడ. లెట్ మీ ఓపెన్ దిస్ వెబ్‌సైట్. సో, దిస్ డొమైన్ ఈస్ ఎక్స్‌పైర్డ్. ఓహ్ మై గాడ్! సో, ఇప్పుడు ఈ డొమైన్ లేదు. సో, వీళ్ళకి అప్పీల్ చేయాలి. కంపెనీ నేమ్ ఏంటో తెలవాలి కదా! దానికోసం నేనైతే ఇక్కడ ఓకే. సో, ద కంపెనీ నేమ్ ఈస్ అర్బన్ అక్వా టెక్నాలజీ ఇది పెట్టాం. సో, వాళ్ళ మెయిల్ ఐడీ అన్నది కాంటాక్ట్ మెయిల్‌లో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ గూగుల్ యాడ్స్ అకౌంట్. సో, ఇక్కడ మనకి అకౌంట్ నంబర్ కనిపిస్తుంది చూడండి 7358 కదా! సో, ఇక్కడికెళ్ళి గూగుల్ యాడ్స్ అకౌంట్‌లో కూడా ఈ 7358 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్‌సైట్ వాళ్ళ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. శాంపిల్ కీవర్డ్స్. సో, వీళ్ళు వాడిన శాంపిల్ కీవర్డ్స్ ఏంటి? వాటర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, కామా హ్మ్. వాటర్ ప్యూరిఫైయర్ రిపేర్, కామా ఈటీసీ ఎక్సెట్రా. ఓకే. నెక్స్ట్ కమ్ హియర్ అండ్ వాళ్ళ అడ్రెస్ ఏంటి? స్ట్రీట్ అడ్రెస్ ఇట్లా మనం మెన్షన్ చేయాలి కదా! సో, దానికోసం. సో, నేను ఇక్కడికొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ 5 సిటీ ఏమొస్తుంది వీళ్ళది? హైదరాబాద్. బిల్లింగ్ కంట్రీ ఏంటి? ఇండియా కాబట్టి వి హావ్ టు చూస్ ఇండియా. సో, ఐ హావ్ టు చూస్ ఇండియా అండ్ స్క్రోల్ డౌన్. సింగిల్ అకౌంట్, మల్టిపుల్ అకౌంట్స్ ఇదేం పెట్టకూడదు. అలా పెట్టుకుంటే కూడా మళ్ళీ మనకు ప్రాబ్లమ్ అవుతది. ఓకే. సో, సింగిల్ అకౌంట్ నేనొక్కడినే మెయింటైన్ చేస్తున్నా కాబట్టి సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ అడ్వర్టైజింగ్ యువర్ ఓన్ బిజినెస్? యెస్. హూ పేస్ ఫర్ ద గూగుల్ యాడ్స్ అకౌంట్? ఇఫ్ నాట్ యువర్‌సెల్ఫ్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్. మైసెల్ఫ్. నెక్స్ట్ గూగుల్ యాడ్స్
పేమెంట్ ఆప్షన్. ఇది ఎక్కడ అంటే ఫస్ట్ మనం బిల్లింగ్‌లోకెళ్ళి మనం సమ్మరీ పైన క్లిక్ చేస్తే సో, మనం పే చేసింది ఎట్లా? గూగుల్ పే. ఓకే. సో, మనకిక్కడ గూగుల్ పే అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ అన్నీ ఉంటాయి. అందులో పేమెంట్ మెథడ్స్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చాలా చూసుకోవచ్చు. సో, మన గూగుల్ పే ఉంది, పేటీఎం ఉంది. ఇలా పే చేసినాం. సో, ఇక్కడ మనం గూగుల్ పేమెంట్. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్వాయిసింగ్, డైరెక్ట్ డెబిట్, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, గూగుల్ యాడ్స్, గ్రాంట్స్, అదరు ఇలా ఉన్నాయి. ఓకే. యూ కెన్ చూజ్ అదర్. అండ్ గూగుల్ యాడ్స్, గ్రాంట్, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, డైరెక్ట్ డిపాజిట్, ఇన్వాయిస్, పేపాల్, డెబిట్ కార్డ్. ఓకే. నౌ వి కెన్ టు చూజ్ అదర్. డన్. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేసాము? గో ఫర్ సమ్మరీ. బిల్లింగ్‌లో లాస్ట్ పేమెంట్ మే 29th, 2024లో పేమెంట్ జరిగింది. సో, క్లిక్ ఆన్ హియర్. కమ్. మే 29th. డన్. స్క్రోల్ డౌన్ అగైన్. అంటే వాట్ కంట్రీ అంటే మనం ఏ కంట్రీ నుంచి పేమెంట్ చేసాం? ఇండియా కదా! కాబట్టి వి హావ్ టు చూజ్ కంట్రీ ఇండియా. ప్లీజ్ ప్రొవైడ్ ఎ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ ఏంటి అన్న దాని గురించి మనం కొద్దిగా ఇక్కడ మ్యాటర్ రాయాలి. Their door steps. Now, information regarding client agency relationship. So, my clients are best for giving the response in a friendly nature. డొమైన్ ఓనర్‌షిప్. సో, మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో, మన వెబ్‌సైట్ లింక్ అనేది మనం కాపీ చేసుకొని అండ్ యూ హావ్ టు పేస్ట్ ద వెబ్‌సైట్ లింక్ హియర్. నౌ స్క్రోల్ డౌన్. ఇక్కడ సో, మీకు ఫోన్ చేయాలా? ఈమెయిల్ చేయాలా? కాల్ మీ ఆర్ ఈమెయిల్. జస్ట్ క్లిక్ ఆన్ ఈమెయిల్. కాల్ మీ అని కొడితే వాళ్ళు కాల్ కూడా చేస్తారు వాళ్ళ ఫ్రీ టైమ్‌లో. అండ్ ఇక్కడ యూ హావ్ టు మెన్షన్ వాట్ ఈస్ ద ఇష్యూ. డియర్ టీమ్, ఐ వాస్ రన్నింగ్ Google Ads and suddenly I got a suddenly తర్వాత my account was suspended due to copy this all text. యువర్ అకౌంట్ అన్నది కదా, ఇదంతా ఏదైతే ఉందో ఇది మొత్తం మనం కాపీ చేయాలి. కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. స్టాప్. సో, డియర్ టీమ్, ప్లీజ్ చెక్ మై అకౌంట్ and reactivate it. I have to run ads. Okay. Proceed. Dating, please check my account and reactivate it. That's it. This one is fine. Full stop. Now scroll down and click on submit. And again it will comes like this. Ikkada I am not a robot ఉంది కదా, click on I am not a robot and click on submit. That's it. సో, మనం అప్పీల్ అనేది సక్సెస్ఫుల్గా చేసాం. సో, వీ హ్యావ్ టు వెయిట్ 1 day, 2 day, 3 day. వితిన్ ఏ 2 to 3 daysలో మనకి రిప్లై ఏమని వస్తుందో చూద్దాం. నాకు వచ్చే రిప్లైని బట్టి నేను మళ్ళీ మీకు ఒక మంచి వీడియోలో చేస్తాను. సో, అంటిల్ ఇది సస్పెండ్ నుంచి అన్సస్పెండ్ అయ్యేదాకా సో, యూ ఆర్ గోయింగ్ టు సీ మై వీడియోస్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.